తెలుగు రాష్ట్రాల్లోని మామిడి తోటలు పూత పిందె దశలో ఉన్నాయి. అయితే వాతావరణం మార్పుల కారణంగా పూత దశలోనే తేనె మంచు పురుగు, తామర పురుగు, బూడిద తెగుళ్ల ఉధృతి అధికంగా ఉంటుంది. వీటిని సకాలంలో గుర్తించి నివారణ చర్యలు చేపట్టాలి, లేదంటే దిగుబడులు తగ్గే అవకాశం ఉంది. ఈ తెగుళ్ల నివారణకు రైతులు చేపట్టాల్సిన సమగ్ర యాజమాన్య సస్యరక్షణ చర్యల గురించి తెలియజేస్తున్నారు ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త సునీల్. వేసవి కాలం వచ్చిందంటే చాలు అందరికీ మామిడి పళ్ళు గుర్తొస్తాయి. సీజన్లో ప్రతి వ్యక్తి కనీసం 2-3 మామిడి పండ్లు తినకుండా ఉండలేరు. ప్రస్తుతం మామిడి పూత పిందె దశలో ఉంది. ఈ సమయం చాలా కీలకం. ఈ సమయంలో ఎక్కువగా తేనెమంచు పురుగు, పిందె దశలో తామర పురుగు, బూడిద తెగుళ్లు ఎక్కువగా ఆశించే అవకాశముంది. తేనెమంచు పురుగు వల్ల పంట నష్టం మార్చి నెల చివరి వరకు ఉంటుంది. లేత కొమ్మలు పూత నుంచి రసాన్ని పీల్చడంతో పంట దిగుబడి తగ్గిపోతుంది. మరోవైపు బూడిద తెగులు ఆశించడం వల్ల మామిడి రెమ్మలపై, పిందెలపై బూడిద రంగు బూజు ఏర్పడి పూత కాత రాలిపోతుంది. వీటి నుండి పంటను ఏ విధంగా కాపాడుకోవాలో తెలియజేస్తున్నారు ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త సునీల్. మన రాష్ట్రంలో సాగు చేయబడుతున్నటువంటి పండ్ల తోటలలో మామిడి అతి ప్రధానమైనది. అయితే ఈ మామిడి తోటలు ప్రస్తుతం పూత మరియు పిందె దశలో ఉన్నాయి. ఈ దశలో చూసినట్లయితే కనుక కొంత గత వారం 10 రోజుల నుంచి కూడా పూత రాలిపోవడం అనేది ఎక్కువగా కనబడుతున్నది. అయితే ఈ పూత రాలిపోవడానికి ప్రధానమైన కారణాలు చూసినట్లయితే కనుక చీడపీడల ఉధృతి అధికంగా ఉండడము, అదేవిధంగా ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండడము, దాంతోపాటుగా సూక్ష్మ పోషక లోపాల వలన ఈ పూత రాలిపోవడం అనేది గమనిస్తున్నాము. అయితే ఈ ప్రస్తుత పరిస్థితుల్లో ముఖ్యంగా చూసినట్లయితే కనుక చీడపీడల విషయానికి వస్తే తేనె మంచు పురుగులు గుంపులు గుంపులుగా చేరి ఈ పూత నుంచి, పూత రెమ్మల నుంచి, అదేవిధంగా పూత కాడల నుంచి రసాన్ని పీలుస్తున్నాయి. దీనివల్ల ఈ పూత రాలిపోవడం గమనిస్తూ ఉన్నాము. ఈ యొక్క తేనె మంచు పురుగులను నివారించడానికి ఇమిడాక్లోప్రిడ్ అయితే కనుక లీటర్ నీటికి 0.3 మిల్లీలీటర్ల చొప్పున కలిపి పిచికారీ చేయాలి. అదేవిధంగా ఈ సమయంలో తామర పురుగులు కూడా చాలా చిన్న పరిమాణంలో ఉండేటటువంటి తామర పురుగులు పూత నుంచి రసాన్ని పీల్చడం వలన పూత రాలిపోతుంది. అదేవిధంగా పిందెలపైన కూడా ఇవి గీకి రసాన్ని పీల్చడం వలన పిందెలపైన ముదురు గోధుమ రంగులో లేదా రాగి రంగులో గరుకుగా మచ్చలు ఏర్పడుతూ ఉంటాయి. దీనివలన కాయ నాణ్యత కూడా తగ్గిపోతుంటుంది. కాబట్టి ఈ యొక్క తామర పురుగులను నివారించడానికి ఫిప్రోనిల్ అయితే కనుక లీటర్ నీటికి 2 మిల్లీలీటర్ల చొప్పున కలిపి పిచికారీ చేయాలి. అదేవిధంగా కొంతవరకు ఈ యొక్క పూత గూడు పురుగు కూడా ఆశించినట్లు గమనించడం జరిగింది. ఈ పూత గూడు పురుగును నివారించడానికి ఈ పురుగు పూతనంతా ఒక దగ్గరికి చేర్చి పూతను తినివేయడం జరుగుతూ ఉంటుంది. ఈ సందర్భంగా పూత రాలిపోవడం అనేది చూస్తున్నాము. అయితే ఈ పూత గూడు పురుగును నివారించడానికి క్లోరోపైరిఫాస్ అయితే కనుక లీటర్ నీటికి 2 మిల్లీలీటర్ల చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి. అదేవిధంగా ప్రస్తుతము వాతావరణంలో ఉన్నటువంటి ప్రతికూల పరిస్థితులు అంటే రాత్రిపూట చలి ఎక్కువగా ఉండి పగలుపూట ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండడం వలన బూడిద తెగులు కూడా మామిడిలో ఆశించడం జరుగుతున్నది. ఈ బూడిద తెగులను నివారించడానికి లీటర్ నీటికి 3 గ్రాముల చొప్పున నీటిలో కరిగే గంధకము పిచికారీ చేసినట్లయితే కనుక ఈ బూడిద తెగులను నివారించవచ్చు. అదేవిధంగా నీటి యాజమాన్యం కూడా తగినంతగా మామిడి తోటలలో 50% పైగా పిందె కట్టి పిందెలు బఠానీ సైజులో ఉన్నట్లయితే కనుక మనము నీటి తడువులు అవసరాన్ని బట్టి 5 నుంచి 6 రోజులకు ఒకసారి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. అదేవిధంగా అక్కడక్కడ సూక్ష్మ పోషక లోపాలు కూడా ఉండడం వలన పూత రాలిపోవడం అనేది గమనిస్తున్నాము. ఈ సూక్ష్మ పోషక లోపాలు ముఖ్యంగా చూసినట్లయితే జింకు ధాతు లోపము, బోరాను, అదేవిధంగా ఇనుప ధాతు లోపాలు అనేవి ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. వీటిని సవరించడానికి మనం అర్కా మ్యాంగో స్పెషల్ అనేటటువంటి సూక్ష్మ పోషకాల మిశ్రమాన్ని లీటర్ నీటికి 5 గ్రాముల చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి. లేదా మార్కెట్లో లభిస్తున్నటువంటి సూక్ష్మ పోషకాల మిశ్రమాన్ని అయినా కూడా లీటర్ నీటికి 5 గ్రాముల చొప్పున కలిపి పిచికారీ చేసినట్లయితే కనుక ఈ సూక్ష్మ పోషక లోపాలని సవరించి మన మామిడిలో మంచి దిగుబడులు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది.